ఈ విగ్రహాన్ని అయితే మనకి కర్నూలు పెద్ద హాస్పిటల్ ముందు పక్క అయితే ఏర్పాటు చేసినారు. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా, చాలా చిన్నగా అయితే బాగా అయితే ఉంది. ఈ భారీ విగ్రహం అయితే మనకి బుధార్పేట మెయిన్ రోడ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్క సందులో అయితే ఉంది. ఈ విగ్రహంలో వినాయకుడితో పాటు మనకి రాముడు, శబరి అయితే ఉన్నారు. ఈ విగ్రహంలో ఈ భారీ గణనాథుడి విగ్రహం అయితే చాలా అద్భుతంగా, చాలా రియలిస్టిక్ గా అయితే ఉంది. స్వామి వారికి తల ఎలాగైతే ఉండాలో, ఎటువంటి కలర్ లో అయితే ఉంటుందో స్టార్టింగ్ లో ఆ కలర్ లోనే ఉంది. ఈ విగ్రహం మనకి ఎగ్జాక్ట్ గా మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లైన్ లో అయితే ముందుకు పోతే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ విగ్రహం నవజ్యోతి యూత్ వాళ్ళు అయితే ఏర్పాటు చేసినారు. ఈ విగ్రహం మనకి ఎగ్జాక్ట్ గా బుధార్పేట మెయిన్ రోడ్ లోని సాయి సీతారామాంజనేయ స్వామి గుడి ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఈ విగ్రహంలో మనకి రెండు రంగులు అయితే ఉంటాయి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ విగ్రహం మనకి ఎగ్జాక్ట్ నవజ్యోతి విగ్రహం పక్కనే అయితే ఉంటుంది. ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా, చాలా సూపర్ గా అయితే ఉంది. ఈ విగ్రహం వచ్చేసి మనకి ఈశ్వరాంజనేయ స్వామి గుడి పక్కన అయితే ఉంటుంది. అండ్ ఈ విగ్రహంలో బ్యాక్ డ్రాప్ చూస్తే నాకు కొంచెం అయితే కన్ఫ్యూజన్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ విగ్రహం చూస్తే మత్స్య అవతారం లాగా అయితే అనిపిస్తుంది నాకు. ఈ బుజ్జి గణపయ్య విగ్రహం అయితే మనకు ఎగ్జాక్ట్ గా బుధార్పేట మెయిన్ రోడ్ లోని టాలెంట్ హై స్కూల్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. అండ్ ఈ విగ్రహం కూడా మనకైతే మనోజ్ టాలెంట్ స్కూల్ ఆపోజిట్ లైన్ లో చిన్న గల్లీలో అయితే ఉంటుంది. బుజ్జి గణపయ్య విగ్రహం అయితే అదే మనోజ్ టాలెంట్ హై స్కూల్ దగ్గర అయితే పద్మాసన గణపతి అయితే కనబడింది మనకి. ఈ పద్మాసన గణపతిలో 2 సింహాలను చారీ చేస్తున్న గణపతి లాగా అయితే ఉన్నారు. అలాగనే మనకి అన్ని విగ్రహాల్లో కాకుండా ఈ విగ్రహంలో డిఫరెంట్ గా ఎలుకనైతే మనకు చాలా భారీ సైజులు అయితే చూపించినారు. ఇది చాలా మంది అయితే ఇగ్నోర్ చేస్తున్నారు రీసెంట్ టైమ్ లో. మనోజ్ టాలెంట్ హై స్కూల్ నుంచి కొంచెం ముందుకు వస్తే అదే రూట్ లో ఈ గణపతి విగ్రహం అయితే కనబడింది మనకి. విగ్రహం చిన్నగా ఉన్న టెంట్ అయితే బాగా అయితే వేసినారు. ఈ సింహాసన గణపతి కూడా బుధార్పేటలోనే అయితే ఉంది. ఈ విగ్రహం అయితే చాలా రాజ్యాంగ సింహాసనంలో కూర్చున్న గణపతి విగ్రహం లాగా అయితే ఉంది మనకి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా నడిబలి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడిబలి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.